ఇండిగో సంక్షోభం మాత్రం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుందని చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్లలో మాత్రం భారీగా ప్రయాణికులు చేరి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వారిలో ఆందోళన మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి మా ప్రతినిధి హారిక మరింత సమాచారం అందిస్తారు. రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించి ఆల్రెడీ ఇటు మాట్లాడుతూనే ఆయన చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇండిగో సంస్థ ఇక్కడ విఫలం చెందింది, ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు ఇండిగో సంస్థ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అని చెప్పేసి ఒక పక్క ఆయన చెప్తూనే ఉన్నారు. అలాగే ఏదైతే రీఫండ్కు సంబంధించిన పూర్తి రీఫండ్ అందే వరకు మేము ఎదురు చూస్తున్నాము. అయితే ఈ రోజు సాయంత్రం లోపల ఈ 3 రోజులుగా జరిగిన ఎవరైతే క్యాన్సిలేషన్ టికెట్లు కావచ్చు, రీఫండ్ టికెట్లు కావచ్చు, పూర్తిగా వాటికి సంబంధించిన రీఫండ్స్ అయితే పూర్తిగా అందేలా చూస్తాము అని చెప్పేసి ఇటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. అలాగే ఇటు ఇండిగో సంస్థ CEO కూడా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నాం. అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అలాగే గ్లిచెస్ వల్ల ఇప్పుడు ఇంత ఇబ్బంది కలిగింది, అవి మేము ఇంకొక 15 రోజుల్లో అవి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ FDTL ఏదైతే ఈ నిబంధన ఉందో ఆ నిబంధనకు సంబంధించి ఇప్పటి వరకు అంటే ఏదైతే ఇప్పుడు ఫిబ్రవరి వరకు మేము నిలిపివేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పగా ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇటు అవి లేకపోవడంతో కొన్ని ఫ్లైట్లు అయితే ఇప్పుడు మనకు వెళ్తున్నట్టయితే ఇక్కడ బుకింగ్ దగ్గర కూడా మనకు అదే కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఖచ్చితంగా అంటే వెళ్తుంది అని అయితే చెప్తున్నారు. అయితే మనకు ఇక్కడ కొంతమంది ఉండే ప్రయత్నం చేస్తున్నారు. సార్ అంటే ఇక్కడ కూడా అంటే ఎవరైతే ఇప్పుడు మనం చూసుకున్న కొంతమంది డిసప్పాయింటెడ్ అయితే ఉన్నారు, ఎందుకంటే నిన్న టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ అవి అవ్వకపోవడంతో అవి క్యాన్సల్ కాకుండా అలాగే ఇటు రీషెడ్యూల్ కాకుండా ఈ పరిస్థితి చూడడంతో ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్న సందర్భం అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ రోజు తాజాగా 115 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి అని చెప్తున్నారు. మరి ఈ 115 ఫ్లైట్లకు సంబంధించిన ప్రయాణికులు కూడా మరి వాళ్ళకు సంబంధించిన ఈ అప్డేట్స్ కూడా కొంచెం లేట్గా వెళ్ళడంతో ఇటు ఎయిర్పోర్ట్కి వచ్చి వాళ్ళు చెక్ చేసుకోవడం, అలాగే వాటికి సంబంధించిన అప్డేట్స్ రాకపోవడం, అంటే గంటకు ముందు రావడం లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు క్యాన్సిల్ అయ్యింది అని చెప్పడం, ఇవి కొంచెం వాళ్ళని ఇబ్బంది పెడుతుందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇటు ఇండిగో సంస్థ మాత్రం దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క ఇటు CEO చెప్తున్నది ఏంటంటే మా తప్పిదం ఏం లేదు అని చెప్పేసి చెప్తూనే ఒక పక్క దీనికి సంబంధించిన రీఫండ్ కూడా మేము చెల్లిస్తామని చెప్పేసి అనడం, అంటే పూర్తి రీఫండ్ వస్తుందా లేదా అనేది కూడా ఇంకా మనకి క్లియర్గా తెలిసే అవకాశం అయితే చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే ఇప్పటికీ ప్రయాణికులు ఆందోళనలోనే ఉన్నట్టయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా కూడా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ప్రయాణికులు ఉన్నారో ప్రయాణికులు కూడా చాలా లైన్లలో ఉన్నారు, అంటే వాళ్ళు ఇంకా ఆందోళన ఉన్నట్టయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటున్న ఎవరైతే ఇప్పుడు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు కూడా లైవ్ లో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మనము ఇక్కడ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పేసి చెప్తున్నారు. సార్ ఆప్కా నామ్? Actually, I'm really getting late. I have to get my wife and husband here, so I cannot stand for more long. If you don't mind, can I go? 2 minutes. What happened about Indigo? When will you record? I don't know. As long as I'm stranded here, I can't say anything. This is a big mess up, and we are part of the mess here, unfortunately. And what can we say? Until we reach home, we can't say anything. And I am supposed to go to Imphal, Calcutta to Imphal, but I'm here in Hyderabad. Now I'm going to nearest place, Bangalore. I'm just hoping that I will at least reach Bangalore and I'll be at home. But let's see. I'm not getting words also. I can't say anything. You got about refund or Indigo? I'm getting all these. See, these are all our boarding passes and alternative flights. But where is it? We are still here. No, there's no point. Every day I do. Okay, from 3rd of December I am doing this. Earlier I was doing it myself, then it was not happening, then I start coming to the airports and start doing. I don't know, nothing is happening. I am still here. If they take me and fly me somewhere, I can say something, otherwise there is no point. Okay. So
చూస్తున్నారు కదా మొత్తానికి అంటే పూర్తిగా టికెట్స్ అంటే అదే ఏదైతే 3rd నుంచి డిసెంబర్ 3rd నుంచి ఈ ఇబ్బంది కొనసాగుతూనే ఉంది. మాకు ఇంకా ఈ టికెట్లకు సంబంధించి అప్డేట్స్ అయితే ఎలాంటివి రావడం లేదు. అలాగే ఇటు దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంటే ఇంపాల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏదో ఇంపార్టెంట్ విషయం మీద, కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాము. అలాగే ఇటు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇక్కడ కూడా చూసుకున్నా కూడా అంటే పూర్తిగా ఏదైతే ఈ ఇండిగోకి సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసుకున్నా కూడా ఏదైతే ఇప్పుడు ఇండిగో సంస్థకి సంబంధించి అంటే ఒక పక్క ఇటు రేట్లు పెంచుతున్నారు ఇతర ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఒక పక్క విమర్శలు, దానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు ఉంటాయి అని చెప్తున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ ఎటు వెళ్తున్నారు? అండ్ ఇండిగో సంస్థకి సంబంధించి ఇప్పటికి టికెట్లు క్యాన్సిల్ కోసం రిసీవ్ చేసుకున్నట్టు మాది మిస్ అయిపోయి ఉంది. మేము వచ్చేసాము అది బాంబే నుంచి ఇక్కడి నుంచి పోయేటప్పుడు మా లగేజ్ ఇవ్వాలి, అవి మిస్ ఆడైపోయి ఉన్నాయి, మళ్ళీ రండి అన్నారు. అంటే లగేజ్ మిస్ అయింది మీది? లగేజ్ అక్కడే ఉండిపోయింది అందరిది టోటల్ మొత్తం ఫ్లైట్ మొత్తం 200 మంది వాళ్ళ అందరూ ఆడైంది. అందుకని రిసీవ్ చేసుకుంటామని ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు మరి లగేజ్ వచ్చిందని అంటున్నారా లేకపోతే ఏమైనా చెప్తారా? అందుకే ఆడ కౌంటర్లో కనుక్కోవాలి, లైన్ కట్టున్నాం. ఎంతసేపు అయింది సార్ వచ్చి? వచ్చి ఒక 5 నిమిషాలు అయింది. సార్ మీరు చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? మా ఫాదర్ ముంబై నుంచి వస్తున్నాను. అంటే లగేజ్ మిస్ అయింది కాబట్టి దానికోసం అంటే తీసుకోవడానికి 2 days తర్వాత ఫ్లైట్ వచ్చింది. వచ్చిన ఫ్లైట్లో లగేజెస్ ఎవరివి రాలేదు. ఇప్పుడు ఆ లగేజ్ కోసం ఒక స్లిప్ ఇచ్చారు, ఇంటికి వస్తుందని చెప్పారు. వచ్చి 3 days అయిపోయింది, ఇప్పుడు దాకా ఇంకా ఏం రాలేదు, కనుక్కుందామని వచ్చాను. అంటే మీరు ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు మీరు అంటే మీది లేట్ అయింది, 20 hours లేట్. ఎంతసేపు? 20 hours లేట్. 20 hours. అంటే ఎలా ఉండే సార్ అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉండే? అంటే అప్పుడు మేము చూసాము అంత కొంత గందరగోళం అయితే అయ్యింది, మీకు ఎలా ఉండే ఆ ఫీల్? మాకేం లేదండి, లాంజ్ యాక్సెస్ ఉన్నది, కూర్చున్నాం, మా పని మేము చేసుకున్నాము. లేట్ అయింది, ఫ్లైట్ వచ్చినప్పుడు వచ్చేసాము అంతే. అంటే ఇండిగో క్రూ పట్టించుకోలేదు అని చెప్పేసి ఎంతమంది అని పట్టించుకుంటారు? లేదు, వాళ్ళదేం లేదు. అంతే. సో ఏదేమైనా అంటే ఇండిగో సంస్థకి సంబంధించి ఇప్పటికీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు లగేజ్ లేట్ అయిపోయింది. అంటే 20 hours వెయిట్ చేసిన తర్వాత అది డీలే అయిన తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ అయ్యి మళ్ళీ వచ్చేసాము, కానీ హైదరాబాద్కి వచ్చేసాం కానీ మా లగేజ్ ఇంకా రాలేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే పూర్తిగా ఏదైతే ఇప్పటికీ మాట్లాడుకుంటున్నా కూడా అంటే ఏదైతే ఈ ఇండిగో సంస్థకి సంబంధించి ఫ్లైట్లు ఇంకా క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. ఇంకా కొంతమంది లగేజ్ అంటే వ్యక్తులు వచ్చినప్పటికీ వాళ్ళ లగేజ్ అక్కడే ఉండిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇలా చాలా సమస్యలు తలెత్తాయి. మరి వీటన్నిటికి సంబంధించి ఇటు ఇండిగో సంస్థ కావచ్చు, ఇటు ఆల్రెడీ చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రీఫండ్స్ అయితే ఈరోజు సాయంత్రం లోపు మేము చేస్తాము అని అంటున్నారు. మరి ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. సిరాజ్, కానీ ఇప్పుడు మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా విమానం మీద ఆధారపడుతున్నారు. ఇండిగో ఇలాగ చేతులు ఎత్తేయడం మాత్రం ఇంకా లగేజ్ తెచ్చుకోవడానికి మీరు అన్నారు ఇప్పుడే 24 గంటలు టైం పడుతుంది అనేసి. సో ఎయిర్పోర్ట్ లో కింద నేల మీద కూర్చొని ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో మాత్రం ఇలాంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ ఇంకా స్టిల్ అలాంటి పరిస్థితి కనబడుతుందా? అంటే కొంతమంది ఈ ఆందోళనకు గురవుతున్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ లగేజ్ రాకపోవడం ఇది ఒక పెద్ద ఆందోళన అని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ఇంకా మనం ఇంతకు మీరు చెప్తున్నట్టుగా ఏదైతే ఈ ఇండిగో సంస్థనే కాదు ఇంకా చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి, కానీ ఇండిగోనే ఎంచుకోవడానికి గల కారణం తక్కువ ధరలకే అందుబాటులో ఉండే ఫ్లైట్, పైగా ఎక్కువ ఫ్లైట్స్ ఉన్న సంస్థ. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసుకుంటే 60% షేర్ ఉన్న ఇండిగో సంస్థకి ఇప్పుడు ఇంత పెద్ద ఆటంకం వచ్చింది అని అంటే ఖచ్చితంగా దీంట్లో చాలా లుసుగులు ఉన్నాయి అని అయితే చెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా ఏదైతే FDTLకి సంబంధించి అంటే ఈ డ్యూటీకి సంబంధించిన రెస్టింగ్ అవర్స్ కొంచెం పెంచడం, అంటే పైలట్కి పెంచడంతో ఇటు క్రూ మొత్తం షార్టేజ్ రావడం, ఇంకో పక్క ఇటు చూసుకుంటే
ఏదైతే ఇప్పుడు మనం ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఎత్తేసినప్పటికీ కొద్దిగా ఇంకా ఇవి కొనసాగుతూనే ఉన్నాయని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఏదైతే ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం ఈ అంటే ఇప్పటికీ అంటే బస్సులు అరేంజ్ చేసినప్పటికీ ఇంకో పక్క ట్రైన్లు ఎక్కువగా అలర్ట్ చేశారు. అవి కూడా ఇప్పటికి కూడా ఒక 2 minutes సార్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ టు ముంబై వెళ్తున్నాను అండి. మీరు ఎప్పుడు బుక్ చేశారు టికెట్? నాది 1 week అయిపోయింది. ఇప్పుడు 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 మా వాళ్ళకి చెప్పి ఇప్పుడు ఇండిగో టు ఎయిర్ ఇండియాకి క్యాన్సిల్ చేసి మార్చమన్నాం. సో ఇది ఫస్ట్ ఇండిగో నాకు కన్ఫర్మ్ అయితే అప్పుడు ఎయిర్ ఇండియాకి ఇచ్చేద్దామని. కన్ఫర్మ్ అవ్వలేదు కదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఏంటంటే సింపుల్ బేసిక్ కమ్యూనికేషన్ లేదు. సో నిన్న నా ఫ్రెండ్ది క్యాన్సిల్ అయిపోయింది, అది కూడా ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద డే అయింది. కాబట్టి నేను కూడా ఇప్పుడు వర్రీగా ఉన్నాను, చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే లక్కీగా సండే మండేకి నేను రిపోర్ట్ చేయాలి కాబట్టి కొంచెం సేఫ్గా ఉన్నాను. బట్ మిగతా వాళ్ళు నా హోటల్ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. వీళ్ళ పేరు చెప్పి నేను అక్కడ రేపు ఆగలేను కదా. సో ప్రెసెంట్ నేనేమన్నానంటే మన ఊర్లో తిరిగే సింపుల్ 3 చక్రాల ఆటోకే మన ఒక బుక్లా సీరియల్ రాసుకున్నారు. ఇంత డీజీసీఏ మెయింటైన్డ్ ఉంది. ప్రతిదీ రూల్, బోర్డింగ్కి 2 గంటల ముందు రావాలి. ఫ్లైట్ జర్నీ 1 hour 45 minutes అంటే నేను 2 గంటల ముందు రావాలి, 1.5 గంట క్యాబ్ ఎక్కి రావాలి. నాకు ఇంత రూల్ మీరు పెట్టిన వాళ్ళు 2 సంవత్సరాల క్రితం పెట్టిన రూల్ని, అది కూడా 200 మంది ప్రాణాలు అంటే ఎన్ని ఫ్యామిలీస్ అక్కడ 200 మంది ట్రావెల్ చేస్తానంటే 200 into 4 800 మంది ఫ్యామిలీ ఒక ఫ్లైట్. అంటే ఇప్పుడు క్రూ షార్టేజ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు, దీనికి గురించి మీరేమన్నా? క్రూ షార్టేజ్ ఉంది, FTPL రూల్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అంతా ఓపెన్గా ఉంది. 2 years నుంచి పెట్టుకున్నారు రూల్. దేనికి? మండే టు ఫ్రైడే మేము వర్క్ చేస్తాం, సాటర్డే సండే వీక్ ఆఫ్. పైలట్స్ కూడా రూల్ పెట్టారు, ఎయిర్ అవర్స్, ఫ్లయింగ్ అవర్స్. బట్ సడన్గా November December 5th వరకు మీరు పడుకున్నారా? November December వరకు మీకు తెలీదా ఏం చేస్తుంది DGCA? ఇప్పుడు ఎవడైనా అడిగితే మే ఆంటీ సార్ ఒక్కటి అయిపోయాక ఎందుకు? మొన్న ఎయిర్ ఇండియా జరిగింది, తెచ్చారా ప్రాణాలు? కాలేదు అంటే మళ్ళీ ఎంతమంది పోవాలి? ఇప్పుడు అన్ని ట్రైన్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు ఇండిగో మూసేస్తే రేపు లేదా ఫ్లైట్? మరి మనకి ఇంక ఇండియాలో దిక్కు లేదా? మనకి ఎందుకు ఉడాన్ స్కీమ్స్ ఇవన్నీ? మీరు చెయ్యండి, వీ సపోర్ట్, వీ ఇండియన్ యూత్ విల్ సపోర్ట్, వీ స్టాండ్ బిహైండ్ యూ. బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కూడా మనం లేకేస్తుందంటే అంటే December 5th వరకు అన్ని ఫ్లైట్లు ఆపేసిన వరకు మీ డేటా లేదా? పైలట్లు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో? ఇండిగో సంస్థ తక్కువ రేట్లకి ఉంటుంది కాబట్టి మిగతా మనము ఎంచుకోము. సో ఇప్పుడు ఇండిగో పెద్ద షేర్ మార్కెట్ ఉంది దీనికి, అయినా సరే ఇంత షార్టేజ్ రావు. అవునండి, దీన్ని వాళ్ళకి తెలుసు, భయం లేదు. ఇప్పుడు నేనుంది, నాకు 12:25 ఫ్లైట్ అయితే నేను 11:50కి చెక్ ఇన్ టైం వెళ్ళకపోతే నాకు ఎవడు అలౌ చేయడు. నాకు ఆ విషయం తెలుసు, నేను ఎవడైనా అలౌ చేయరు ఎక్సెప్షన్ అప్రూవల్ ఉంటాయి. బట్ వీళ్ళకి తెలియదా December 5th వరకు పైలట్స్ ఎక్కడ ఉన్నారని? సింపుల్ థింగ్ తెలీదా? డేటా లేదా? డోంట్ హ్యావ్ డేటా. మరి ఏం చేస్తున్నారు మీరు? అంటే మళ్ళీ నేను రివర్ట్ చేస్తున్నారు డిసిషన్. అంటే ఎవరు నిద్రమొత్తం వచ్చిన పైలట్ తొక్కుంటూ ఫ్లై చేస్తే చాలు. అది అంటే జనాలు రోడ్డు మీద పడ్డాక మీరు పోస్ట్ మార్టం చేస్తారు. దెర్ ఈజ్ నో ప్రీ ప్లానింగ్. అన్ఫార్చునేట్లీ అంటే మేము వీకెండ్ ఒక పార్టీకి వెళ్తేనే మేము ప్లాన్ చేసుకుంటాం 4 రోజుల ముందు. అంటే ఎంత DGC, ఎంత సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ పడుకుంది అంతే. సింపుల్, అంతే, ఇంకా సింపుల్. ఇండియన్ యూత్ ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు. మేము అడుగుతాం, పక్కాగా అడుగుతాం, మీరు చేసే ప్రతిదానికి సపోర్ట్ చేస్తాం. అలానే గుడ్డిగా ఒక ఇంత పెద్ద ఏవియేషన్ ప్రతి దానికి ట్యాక్స్ వేస్తారు. ఇప్పుడు ఎవడ ఎయిర్పోర్ట్లో తినగలడా? నిన్న రోజంతా తినలేడు. మీరు ఏమి ఇచ్చారు? అయిపోయాక నిదానంగా ఏసీ రూమ్లో కూర్చొని మేము ఇచ్చేస్తాం. ఏమైంది మీద డేటా? December 5th అంటే December 1st మీరు కూర్చోబెట్టి అడగండి ఏరు మా పైలట్స్ అని. డేటా ఇవ్వదా ఇండిగో? పీకేయండి ఇవ్వనప్పుడు, స్టాప్ దెమ్. మరి ఏం DGCA పెడుతుందో రూల్స్, ఇండిగో పెడుతుందో రూల్స్ ఇప్పుడు చెప్పాలి మనం. అలా అయితే దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. లేకపోతే ప్రైవేట్ ఎయిర్లైన్స్ పెట్టుకోండి, బయటకు వచ్చేసాను, ప్రైవేటైజేషన్ చేసండి. ఎవరు నచ్చినప్పుడు పెట్టుకుంటారు, నచ్చినప్పుడు వస్తాను, ఫ్లైట్లు ఎగరేసుకుంటాం. ఐఎమ్ సారీ బట్ దిస్ ఈజ్ అ పెయిన్ అండి. మా పేరెంట్స్కి వీక్ ఇంకో ఇండిగో ఫ్లైట్లు ఉన్నాయి 2. నాకు ఇంకో ఆప్షన్ లేదు ఇంకో బుక్ చేయడానికి, వైజాగ్ టు చెన్నై. నేను వెయిట్ చేసి కొనుక్కోవాలి. అది కూడా ఏం డబ్బులు కట్టి ట్యాక్సులు కట్టి గవర్నమెంట్ మాకు మనం గొప్పలు చెప్పుకోవడం కాదు, కొంచెం గ్రౌండ్ రియాలిటీ చూడాలి. వీళ్ళందరూ ఇంకా ఎదులండి, అడిగిన వాళ్ళందరూ దొంగలు ఇక్కడ. థ్యాంక్ యూ. ఓకే, అది పరిస్థితి. అంటే ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇటు DGCA మీద అలాగే ఇండిగో సంస్థ మీద పెద్ద ఎత్తున అంటే విమర్శలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎప్పటికీ అంటే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే టికెట్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా రాకపోవడం ఒక పక్క చూస్తే, ఇంకో పక్క అసలు దానికి సంబంధించిన అసలు ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోకపోవడం చూస్తే ఖచ్చితంగా దీని మీద వీళ్ళు ఖచ్చితంగా అంటే ఇటు ప్రజల నుంచి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి దీనికి
సంబంధించి ఇటు ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, అలాగే ప్రభుత్వం నుంచి ఇప్పటికి చెప్తున్నారు రీఫండ్ ఇప్పిస్తాం, వాళ్ళ ఇబ్బందులు అయ్యాయి, ఆ ఇబ్బందుల్ని మేము ఖచ్చితంగా మేము కన్సిడర్ చేస్తున్నామని చెప్పేసి ఇటు ఏవియేషన్ శాఖ నుంచి చెప్తున్నారు. కానీ ఇంకా ఏదైనా ఇప్పుడు జరుగుతున్న ఇబ్బందులు, ఇప్పటికీ చాలా మంది లైన్లలో ఉన్నారు, ఇంకా క్యూలో ఉన్నప్పటికీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రాకపోవడం, వాళ్ళకు అట్లీస్ట్ దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రాకపోవడం. ఇంత టెక్నాలజీ ఉండి, ఇంత పెద్ద సంస్థ అయి ఉండి కూడా ఇంత టెక్నాలజీ గ్లిచ్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారే తప్ప దానికి సంబంధించిన ఏది అప్డేట్ రాకపోతే ఇంకా ఎలా అంటే 12కి ఇప్పుడు ఫ్లైట్ ఉన్నప్పటికీ ఇంకా నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు అని చెప్పేసి అంటున్నారు సిరాజ్.